విజయనగరం జిల్లా శృంగవరపుకోటకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మీద అనర్హత కత్తి వేలాడుతోంది. వైసీపీలో ఉంటూ టీడీపీకి అనుకూలంగా పనిచేశారంటూ ఆధారాలు సేకరించిన వైసీపీ నేతలు శాసనమండలి చైర్మన్ కి ఫిర్యాదు చేయడంతో వేటు అనివార్యంగా కనిపిస్తోంది. దీంతో ఇందుకూరి రఘురాజుకి వైసీపీ అధిష్టానం నుండి క్రమశిక్షణ నోటీస్ జారీ చేస్తూ నేడు వ్యక్తిగత హాజరు కావాలని నోటీస్ పంపింది. అయితే ఎమ్మెల్సీ రఘురాజు మొన్న అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆయనకి కిడ్నీకి సంబంధించిన చిన్న సర్జరీ జరిగింది. కొన్ని రోజులు విశ్రాంతి అవసరం ఉన్న నేపథ్యంలో ఈ రోజు హాజరు కాలేనని వెల్లడించారు. అలాగే కోర్టులకి వేసవి సెలవులు కావడంతో లాయర్లు కూడా సెలవులో ఉన్న కారణంతో నేడు హాజరు కాలేనని ఒక సెల్ఫీ వీడియోని విడుదల చేశారు. జారీ చేసినప్పుడు దాన్ని ఇందుకూరి రఘురాజు ఎమ్మెల్సీ లోకల్ బాడీస్ విజయనగరం. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నాను. మరి నాకు గత 2 నెలల క్రితం డిస్క్వాలిఫికేషన్ నోటీసు మరి మా చైర్మన్ గారు మోషన్ రాజు గారు కౌన్సిల్ నుంచి పంపించడం జరిగింది. మరి ఆ నోటీస్లో ఏముందంటే, మీ భారీ పార్టీ మారిపోయారు కాబట్టి మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తున్నాం అన్న ఒక పాయింట్. రెండవది, గతంలో టీడీపీలో ఉన్న ఎమ్మెల్యే నాతో పాటు ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యారని చెప్పి అదొక పాయింట్ పెట్టారు. అలాగే నేను వాలంటరీగా పార్టీ నుంచి దూరం అయిపోయాను అనేసి ఒక పాయింట్ పెట్టారు. కానీ నేనైతే ఈ రోజు కూడా పార్టీని వదిలింది లేదు. అలాగే నా భార్య పార్టీ మారిపోతే ఈరోజు నన్ను డిస్క్వాలిఫై చేసే పరిస్థితి అది రాజ్యాంగంలో ఎక్కడ కూడా లేదు. ఏదైతే షెడ్యూల్ 10లో ఉందో, ఎప్పుడైతే విప్పు జారీ చేసినప్పుడు దాన్ని ధిక్కరిస్తే అప్పుడు డిస్క్వాలిఫై చేయొచ్చు, లేదా వేరే పార్టీ కండువా వేసుకొని ఆ పార్టీ సమావేశాలకు వెళ్ళి ఏదైతే మనం ఉంటున్న పార్టీని దూషించినా, ఆ పార్టీ అధ్యక్షులను దూషించినా అప్పుడు అది ఆ యాక్ట్ ఇంప్లిమెంట్ అవుతుంది, కానీ లేకపోతే కాదు. దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఇది ఒక కక్ష సాధింపు చర్య కింద, లేదా నా పదవిని తీసేద్దామన్న ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం జరుగుతున్నాయని నేను అనుకుంటా ఉన్నాను. మా పార్టీ మరి విక్రాంత్ గారు ఏ ఉద్దేశంతో, ఏ ఆలోచనతో అయితే ఇచ్చారో, ఏదైతే ప్రివిలేజెస్ అన్నీ కూడా నేను ఒక రాజకీయాల్లో గత 25 సంవత్సరాల నుంచి కూడా ఉన్నాను. నాకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎమ్మెల్సీ పదవి నిజంగా చాలా సంతోషం. మరి పార్టీలో ఎంతో కష్టపడి పనిచేస్తాను, నాకు ఇటువంటి నోటీస్ ఇవ్వడం చాలా